ఇక కారు స్టార్ట్ అవ్వదు. కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి జంప్ స్టార్ట్ చేసుకుని స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ కాకపోతే ఉజ్జిమండి స్టార్ట్ అయింది. ఇక బెంగళూరులో ట్రాఫిక్ తో పోటీ పడుతూ దాదాపు 2-3 కిలోమీటర్లు అసలు ఎక్సలేటరే వాడకుండా ముందుకు పోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత కారు తీయడంతో నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇక ఒకటే నడుపుతున్నాను కాబట్టి బోర్ కొట్టడంతో కొద్దిగా సాంగ్స్ పెట్టుకున్నాను పాతవి. ఆ ట్రాఫిక్ దాటి బయటపడడానికి దాదాపు 2-3 గంటలు పట్టిందండి. సమయం 2 గంటలు అవుతుందండి. నాకు చాలా ఆకలేస్తుంది. పక్కనే రెస్టారెంట్ కనపడితే నేను ఆపానండి. ఇక యాజ్ యూజువల్ గా అదే రొటీన్ ఎక్స్ప్రెషన్స్ తో వెళ్ళేసేసి 2 ఇడ్లీలు 2 వడలు నేను ఆర్డర్ పెట్టాను. రెస్టారెంట్ అంతా కూడా చాలా హైజీన్ గా ఉంది. ఈ రెస్టారెంట్ బెంగళూరు టు హైదరాబాద్ వెళ్లే హైవే NH44 కి ఆనుకొని ఉంటుందండి. ఈ రెస్టారెంట్ లో కొద్దిగా రేట్ ఎక్కువేనండి, కాకపోతే హైజీన్ ఉంటుంది, క్లీన్ ఉంటుంది, ఫుడ్ అంతా చాలా బాగుంటుంది. 2 ఇడ్లీలు 2 వడలు 2 కలిపి ఒకే ప్లేట్ లో ఇస్తాడు అనుకుంటే సెపరేట్ గా 2 ప్లేట్లు ఇచ్చాడు అతను. ఇక నేను అక్కడ కూర్చొని నేచర్ ను చూస్తూ నా ఫ్యూచర్ ను తలుచుకుంటూ అక్కడే ఉన్న కార్లని పక్కన ఉన్న పోర్లను చూసుకుంటూ 2 ఇడ్లీ 2 వడలని సెపరేట్ గా ఇచ్చినా గానీ వాళ్ళతో ఏమీ అనకుండా ఏమాత్రం మొహమాటం లేకుండా సిగ్గు లేకుండా ఆ 2 ప్లేట్లను తినేశాను. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి ఛానల్లో మొత్తం వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి.